హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి అటుకులతో ఒక మిక్స్చర్ అయితే చేయబోతున్నాను అనమాట. సో బయట అయితే మనకి బజ్జీ మిక్చర్లో ఎలా అయితే మరమరాలు వేస్తారో అలాంటిది ఇప్పుడు మనం మరమరాలు లేకుండా అటుకులతో ఎలా ప్రిపేర్ చేయాలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసరికి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సేమ్ అచ్చం మీకు బయట ఎలా దొరుకుతుందో అలాగే మనం మరమరాలు కాకుండా అటుకులతో అయితే ఈరోజు చేసి చూపిస్తున్నాను. చాలామంది ఏం చేస్తారు, అటుకులు ఇంట్లో ఉన్నాయంటే మనం టీలో కానివ్వండి లేదంటే ఉత్తుగా షుగర్ వేసుకుని మరీ తింటాం. బట్ ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేశారంటే పదే పదే ఇంకెప్పుడు కూడా ఈ రెసిపీనే ట్రై చేస్తారనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి అటుకులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఏ ఆయిల్ కూడా యూస్ చేయనక్కర్లేదు. ముందున్న ఆయిల్లోనే ఈ అటుకులను వేసుకుని అయితే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనం ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి. అటుకులు అనేవి ఇలా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అటుకులు క్రిస్పీగా అయ్యాయో లేదో ఎలా తెలుసుకోవాలంటే అందులో ఒకటి తీసుకుని జస్ట్ ఇలా కొంచెం అంత మెదిపితే చాలు, మనకి క్రిస్పీగా పొడుములో అయితే రాలిపోతుంది. సో అప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిక్చర్లోకి మనమైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 అంత పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే అందులోకి ఒక టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే అందులో బూందీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్, యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే దాంతోపాటు 2 నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను. వాటిని రసం అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, అటుకులు అనేవి చల్లారిపోయాయి కదా. ఇప్పుడు వాటిని ముట్టుకుంటే మనకి క్రిస్పీగా ఉంటూ అలాగే వెంటనే ఇరిగేలా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి క్రిస్పీగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు అందులోకి అయితే నేను తీసుకున్న బూందీని కూడా వేసుకుంటున్నాను. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అంతా కారాన్ని కూడా వేసుకుంటున్నాను. కారాన్ని మీ రుచికి తగినంత వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం అంత ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం అంత తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి సో కారాన్ని మీకు తగినంత వేసుకోండి. అందులోకి కొంచెం అంత చికెన్ మసాలా పౌడర్ని కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నేను ఇక్కడ టమాటో వేయడం మర్చిపోయాను, సో అందుకని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత టమాటోని అయితే యాడ్ చేస్తున్నాను. ఇందాక కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు లాస్ట్గా అందులోకి మనం నిమ్మరసాన్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా అటుకులతో అయితే మిక్చర్ అనేది రెడీ అయిపోయింది.
మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా షేర్ చేయండి.